వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. కాకినాడ జిల్లాలో మూడో రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. ఉప్పాడ సముద్ర తీరానికి చేరుకొని కోతకు గురవుతున్న ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. మొన్నటి వరకు మంగళగిరిలో డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలోనే తాను గెలిచిన నియోజకవర్గంలో 3 రోజుల పాటు పర్యటన చేపట్టారు. తొలి రోజు పిఠాపురంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అర్హులైన వారికి పెన్షన్లు అందించారు. ఆ తర్వాత రెండవ రోజు కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. త్రాగునీరు, అడవులు పరిరక్షణపై ఫోకస్ పెట్టారు. అయితే 3 రోజుల పర్యటనలో భాగంగా చివరి రోజు పలు కీలకమైన అంశాలపై దృష్టి సారించారు. ఉప్పాడ సముద్ర తీరానికి చేరుకుని అక్కడి స్థానికులతో మాటామంతి నిర్వహించనున్నారు. కోతకు గురవుతున్న ప్రాంతాన్ని పరిశీలించి ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని అధికారులకు ఆదేశించనున్నారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకోనున్నారు. అక్కడి పర్యటన తర్వాత తిరిగి పిఠాపురంకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం తన దృష్టికి వచ్చిన వివిధ ఫిర్యాదులు, సమస్యలపై అధికారులతో చర్చించి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టేందుకు ఆదేశాలు జారీ చేయనున్నారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన టీడీపీ, బీజేపీ నాయకులతో పవన్ భేటీ కానున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ముఖ్య నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొననున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో వారాహి వాహనంపై బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభ వేదికగా తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆ వారాహి బహిరంగ సభ ముగిసిన వెంటనే విజయవాడ బయలుదేరి వెళ్లనున్నారు. దీంతో 3 రోజుల పర్యటన సజావుగా ముగియనుంది.